సజీవ దహనం, మాంసపు ముద్దలు, ముట్టుకుంటే రాలిపోయే బొగ్గు పొడులు, కన్నేదో కాలేదో తెలియని దారుణం, గుండేదో మొండెం ఎవరిదో చెప్పలేని దైన్యం, ఎవరు ఎవరో కనుక్కోలేని కాష్టం, ఆశలు ఆవిరై జీవితాలు కుక్కిపాలై శరీరాలు బూడిదై రాకాసి రోడ్డుకు బలై డ్రైవర్ నిర్లక్ష్యానికి మూల్యమై శల్యమై కూర్చున్న చోటే చితిభస్మమై అయిన వాళ్లకు దూరమై ఆవిరైన కన్నీటితో కన్న పేగుల రోదనలతో బంధువుల ఆర్తనాదాలతో చెప్పుకోలేని వేదనలతో తల్లడిల్లిన హృదయాలను ఏమని ఓదార్చగలం? రామా రామా అనుకుంటూ శ్రీరామనవమి కోసం సొంత ఊళ్లకు బయలుదేరి మార్గమధ్యంలో మార్కాపురం దగ్గర మాటేసిన మృత్యు కోరలకు చిక్కి సజీవ సమాధైపోయిన వారి పరిస్థితి మాటల్లో చెప్పలేం. తప్పు ఎవరిదైనా దేవుడి చిన్న చూపు అని సరిపెట్టుకోవాల్సిందే కదా, రాత ఇంతే అనుకోవాల్సిందే కదా అని మృతుల బంధువుల బాధ వర్ణనాతీతం. సజీవ దహనం, మాంసపు ముద్దలు, ముట్టుకుంటే రాలిపోయే బొగ్గు పొడులు, కన్నేదో కాలేదో తెలియని దారుణం, గుండేదో మొండెం ఎవరిదో చెప్పలేని దైన్యం, ఎవరు ఎవరో కనుక్కోలేని కాష్టం, ఆశలు ఆవిరై జీవితాలు కుక్కిపాలై శరీరాలు బూడిదై రాకాసి రోడ్డుకు బలై డ్రైవర్ నిర్లక్ష్యానికి మూల్యమై శల్యమై కూర్చున్న చోటే చితిభస్మమై అయిన వాళ్లకు దూరమై ఆవిరైన కన్నీటితో కన్న పేగుల రోదనలతో బంధువుల ఆర్తనాదాలతో చెప్పుకోలేని వేదనలతో తల్లడిల్లిన హృదయాలను ఏమని ఓదార్చగలం? రామా రామా అనుకుంటూ శ్రీరామనవమి కోసం సొంత ఊళ్లకు బయలుదేరి మార్గమధ్యంలో మార్కాపురం దగ్గర మాటేసిన మృత్యు కోరలకు చిక్కి సజీవ సమాధైపోయిన వారి పరిస్థితి మాటల్లో చెప్పలేం. తప్పు ఎవరిదైనా దేవుడి చిన్న చూపు అని సరిపెట్టుకోవాల్సిందే కదా, రాత ఇంతే అనుకోవాల్సిందే కదా అని మృతుల బంధువుల బాధ వర్ణనాతీతం.